బాగున్నారా? నేను బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడైతే నేను ఎక్కడికి వచ్చాను, ఎందుకు వచ్చానో చూపిస్తాను. ఇక్కడ మాకు దగ్గరలోనే పిల్లల మర్రి చెట్టు ఉంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఏంటంటే తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే విజిట్ అవుతారని తెలియజేస్తున్నా. ఇది హైదరాబాద్కి దగ్గరలో మహబూబ్నగర్ డిస్టిక్లో ఉంది. మహబూబ్నగర్ పట్టణానికి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీని చరిత్ర చాలా గొప్పదని చెప్పొచ్చు. ఇక్కడ పిల్లలకి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఎంట్రీ ఫీ అయితే ఉంటుంది. చిన్న పిల్లలకి 10 రూపీస్, పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ ఉంటుంది. ముందైతే ఈ చెట్టు గురించి తెలుసుకుందాము. ఈ చెట్టు కనీసం 700 సంవత్సరాల నుంచి ఉంది. ఇది కొన్ని ఎకరాలలో ఉంది. అసలు దీని కాండం మొదట ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు. ఇక్కడికి చాలా మంది పర్యాటకులు కూడా చూడడానికి వస్తూ ఉంటారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే ఒక బుద్ధుడి విగ్రహం ఉంది. దాని దగ్గర కూర్చున్నాము. విగ్రహాలే కాకుండా ఇంకా మంచి మంచి పెయింటింగ్స్ కూడా వేశారు. ఇక్కడ చూడ్డానికి ఎంత బాగా అనిపించిందో, బాగున్నాయి కూడా. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. చాలా అంటే చాలా విశాలంగా ఉంది. ఇంకా ఈ చెట్టు అయితే ఇదొక మహావృక్షంగా అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది, బాగుంది కూడా. ఒక్కసారి చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది వృక్షం అయితే. ఇక్కడ చూసినా ఆ మర్రి చెట్టే కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూస్తుంటే. పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి ముగ్గులతోటి.
ఇక్కడైతే కూర్చోవడానికి కూడా మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో మేమైతే కాసేపు అలా కూర్చున్నాము. ఇంకా పిల్లలకైతే ఆడుకోవడానికి మంచిగా ఇక్కడ ఉయ్యాలలు అయితే ఉన్నవి. వాటిని చూడంగానే అన్విక అయితే ఒక్క దగ్గర కూడా ఆగట్లేదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది, బాగా ఆడుకుంది. కానీ మళ్ళీ లాస్ట్ వరకు అయితే రమ్మంటే అస్సలు వచ్చేది లేదు. ఉంటా అనేసి ఏడుస్తుండే అన్నమాట. ఇంకా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్తే బాగుంటుంది కదా అనేసి అయితే మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. చాలా పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడికైతే సండే అయితే చాలామంది వస్తూ ఉంటారు. స్కూల్ పిల్లలకి కూడా వెకేషన్ కని తీసుకొస్తూ ఉంటారు. ఇంకా ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి పిల్లలకి. ఇంకా ఇక్కడ అన్ని రకాల ఫిషెస్ కూడా ఉన్నాయి, చూడ్డానికైతే బాగున్నాయి. మా అన్విక అయితే వాటిని చూసి మస్తు హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఫుల్ ఎగ్జైట్ అన్నట్టు. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జింకలు కూడా ఉన్నాయి. చూడండి మీకు కనిపిస్తాయి కూడా. ఇక్కడ మినీ జూ పార్క్ అని కూడా చెప్పొచ్చు. అన్ని రకాల పక్షులు, పిట్టలు, క్రొకొడైల్ ఉన్నాయి. స్నేక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అసలు వాటిని చూడగానే నాకైతే ఫస్ట్ భయం వేసింది.
ఇంకా ఇక్కడ పురాతనమైన దేవుళ్ళు అండ్ పాత వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వ్లాగ్స్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.